సో చాలామంది స్టూడెంట్స్ ముఖ్యంగా జేఎన్టీయూకే వాళ్ళు వచ్చేసరికి ఎవరైతే పాస్డ్ అవుట్స్ అయిపోవాల్సి ఉండి బ్యాక్లాగ్స్ ఉండి కాలేజెస్లో ఛాన్సులు లేక ఆల్రెడీ స్పెషల్ సప్లీ రాసి మళ్ళీ మిగిలిపోయి ఇంకా కొత్తగా స్పెషల్ సప్లీలు రాయటానికి రెడీ అయిపోయిన వాళ్ళు ఇక పాత వాళ్ళు మళ్ళీ రాసేదానికి యూనివర్సిటీలోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఒక అప్డేటు చెప్పాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఏంటంటే చాలామంది అడుగుతా ఉంది, సార్ మరి జేఎన్టీయూజీవి స్పెషల్ సప్లీ కండక్ట్ చేసింది, అయితే మా కింద జేఎన్టీయూకే కింద ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు, చక్కగా రాసుకున్నారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, మరి మనకి స్పెషల్ సప్లీ ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి జేఎన్టీయూకే వాళ్ళు అడుగుతున్నారు. అయితే లాస్ట్ సార్ జరిగింది, ఇప్పుడు నాకు ఒకటి తెలిసింది, దాన్ని బట్టి నేను చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇంతకుముందు వచ్చేసరికి ఈ స్పెషల్ సప్లీకి సంబంధించింది కండక్ట్ చేయకపోయేప్పటికి, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారేమో అని చెప్పేసి, సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేశారంటే, ఈ అఫిలియేటెడ్ కాలేజ్ కానీ అటానమస్ కాలేజ్ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎంఫార్మసీ ఏదైనా కానివ్వండి, ఎక్కడైతే వాళ్ళు చదువుకున్నారో ఆ కాలేజెస్కి వెళ్ళి ఛాన్సెస్ అయితే లేవు, కానీ ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారితోనో ఎగ్జామ్ సెల్ వాళ్ళతోనో రిక్వెస్ట్ చేసి కొంచెం స్పెషల్ సప్లీకి మేము ఎంతమంది ఉన్నామని చెప్పేసి ఒక ఫ్రెండ్ సర్కిల్ వరకు, అంటే సెపరేట్గా అయినా సింగిల్గా అయినా కూడా, సో రిక్వెస్ట్లు యూనివర్సిటీకి పెట్టించారు ఆ కాలేజీ వాళ్ళతో, సో ప్రిన్సిపాల్స్తో వాళ్ళతో చెప్పించారు. సో అప్పుడు ఆగస్టులో ఆ టైంలో వాళ్ళు కండక్ట్ చేయటం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అప్డేటు, చాలామంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు, చాలామంది యూనివర్సిటీకి ఏదో పని మీద పోతే అడిగితే తక్కువ మంది ఉంటే కండక్ట్ చేయడం కుదరదండి యూనివర్సిటీలో, ఎక్కువ మంది అయ్యాక పెడతాం. అంటే ఎక్కువ మంది ఎప్పుడవుతారు, R16 వరకు పిలిచారు, ఇక R19 R20 వాళ్ళకు స్పెషల్ సప్లీ రాయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేసి R19 వచ్చేస్తుంది ఇప్పుడు స్పెషల్ సప్లీకి కొన్ని, ఇక R20 వచ్చేసరికి రావాల్సి ఉంది. సో వీళ్ళందరూ కూడా వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్కి వస్తారు. అయితే నెక్స్ట్ ఇయర్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అది ఏప్రిల్ అవుద్దా, మే అవుతుందా, మరి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఇస్తారంటే మీరు వచ్చేసరికి పాత పద్ధతిలోనే వెళ్ళటం మంచిది. వాళ్ళు అడిగేది కూడా అదే, ఎక్కువ మంది ఉన్నారు లేదో మరి కౌంట్ తెలియదు కదా. అసలైతే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, కాకపోతే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అంత ఉంటుందని నేను అనుకోను. సో మీ తరపు, ఎందుకంటే అండి డేటా ఉన్నా కూడా చాలామంది డ్రాప్ అయిపోతున్నారు. కాలేజీలో చదివేటప్పుడు డ్రాప్ అయిపోయి వదిలేసి ఫైనల్ ఇయర్కి వచ్చాక కూడా వదిలేసి బ్యాక్లాగ్స్ అవ్వకపోతే ఏ సినిమా ఇండస్ట్రీ సైడో, ఏ సీరియల్స్ సైడో, లేకపోతే ఏ స్టార్టప్ సైడో వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని చెప్పేసి వీళ్ళు కన్ఫర్మేషన్ కోసం, ఇప్పుడు నాకు అవసరం అనుకోండి, నేను కాలేజీకి పోయి ఇది చేస్తాను. సో ఇంతమంది ఉన్నారా, ఇన్ని మెయిల్స్ ఇంతమంది ఉన్నారా, ఈ పలానా కాలేజ్ నుంచి ఇంతమంది ఉన్నారు, పలానా కాలేజ్ నుంచి ఇంతమంది ఉన్నారని చెప్పేసి అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అంతేగాని మీరు పర్సనల్గా మెయిల్స్ అయితే పెట్టద్దు. మీ కాలేజీ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ తప్ప. ఇంకా చాలామంది అడుగుతున్నారు, సార్ మేము చదివేటప్పుడు మా కాలేజ్ ఉందండి ఇప్పుడు లేదండి అని చెప్పేసి. అయితే దానికి వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ కాలేజీ కనుక లేకపోతే ఖచ్చితంగా మీరు యూనివర్సిటీకి రీచ్ అవటమే. లేకపోతే దానికి వచ్చేసరికి మీకు జంబ్లింగ్ సెంటర్ ఎక్కడైతే ఇస్తున్నారో, అఫిలియేటెడ్ కాలేజీ కనుక అయితే జంబ్లింగ్ సెంటర్ ఎక్కడైతే ఇస్తున్నారో ఆ కాలేజీకి పోయి ఆ కాలేజీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీరు యూనివర్సిటీకి మెయిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా జేఎన్టీకే స్పెషల్ సప్లీ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, అది కూడా ఎక్కువ మంది ఉంటే. కొంచెం వీడియోని షేర్ చేయండి మరి మీకు రీచ్ ఇది అవ్వాలంటే వాళ్ళకు. థ్యాంక్ యూ సో మచ్.